నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 147. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, భూమి సీమంతం వేడుక జరిపించడానికి తనని తీసుకుని ఇంటికొచ్చేశారు అందరూ. సూర్యుడు ఉదయించేలోపు ఇంటికి చేరుకున్నారు. ఇంటి గుమ్మం పూల మాలలు, మామిడి తోరణాలు, అరటి చెట్లతో ఇల్లంతా బంతి పూల తోరణాలతో ముస్తాబై చూడముచ్చటగా సుందరంగా కనిపిస్తూ పండగల కలకలలాడిపోతుంది. ఇంటిని చూడగానే అందరి మోములు వికసించి పేదాలపై చిరునవ్వులు వీశాయి. తమ కోసమే గుమ్మంలో ఎదురు చూస్తున్న భువనేశ్వరి ఎర్రనీళ్ళ పల్లెంతో చిరునవ్వు చిందిస్తూ ఎదురుగా వచ్చింది. భూమికి తన కడుపులో బిడ్డకి అనంత్కి దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించాక చిన్న కొడుకు కోడలికి దిష్టి తీసి ఆహ్వానించింది. లోపలికి అడుగుపెట్టగానే ఇంట్లో వాళ్ళు అమృత, కైలాష్, అనిక, సామ్రాట్లతో పాటు సామ్రాట్ నానమ్మ, తాతయ్యలు, దగ్గరి బంధువులు చుట్టూ చేరారు. వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించి ఫ్రెష్ అప్ అవ్వడానికి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. కాసేపటికి పిండి వంటలు, పండ్లు, స్వీట్ల బుట్టలతో భూమి పుట్టింటి వాళ్ళు విచ్చేశారు. బాత్ చేసి అనంత్ రెడీ అయ్యి కిందకు వెళ్ళగా ఫాస్ట్గా రెడీ అయిపోయి భూమిని రెడీ చేయడానికి వెళ్ళింది ఇషు. తల తుడుచుకుంటున్న భూమి ఇషు అడుగుల అలికిడికి తల తిప్పి చూసింది. అప్పుడే రెడీ అయిపోయావు ఇషు, సూపర్ ఫాస్ట్, నువ్వు ముద్దుగా ఉన్నావు. ఇషు బుగ్గలు లాగుతూ నవ్వుతూ అంది భూమి. చిన్నగా నవ్విన ఇషు భూమి చేతిలో టవల్ అందుకుని తనని మిర్రర్ ముందు చైర్లో కూర్చోబెట్టి తల తుడుస్తూ ఉంటే మిర్రర్లో నుండి చిరునవ్వుతూ చూస్తూ ఉంది భూమి. వాళ్ళిద్దరినీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ లోపలికొచ్చి కూర్చుంది అనిక. ఇషాన్వి, చెన్నైలో వర్క్ కంప్లీట్ అయిపోయినట్టేనా? ఇక ఇక్కడేనా అడిగింది అనిక. ఇంకా లేదనిక, ఇంకో 2 వీక్స్లో కంప్లీట్ అవుతుంది, ఆ తర్వాత వచ్చేస్తాం అంది భూమి తలకు సాంబ్రాణి పొగ వేస్తూ. అన్నీ మేనేజ్ చేస్తూ భలే యాక్టివ్గా ఉంటావు నువ్వు. నాకైతే 4 రోజులు ఆఫీస్కి వెళ్ళేసరికి నీరసం వచ్చేసింది. నీలా చేయడం మామూలు విషయం కాదు. ఇంతకీ నువ్వెప్పుడు గుడ్ న్యూస్ చెప్తున్నావు అడిగింది అనిక ఎక్సైటింగ్గా. ఏమో అనిక, ఆ హ్యాపీ మూమెంట్ ఎప్పుడొస్తుందో నాకంటే ముందు నువ్వే చెప్పేస్తావేమో, ఎవరికి తెలుసు. ఈషు కొంటెగా అనేసరికి అనిక బ్లష్ అవుతూ చిన్నగా నవ్వుకుంటే వాళ్ళిద్దరి కన్వర్జేషన్కి తనలో తానే నవ్వుకుంది భూమి. సాంబ్రాణి పొగ వేసి ఈషు భూమికి చీర కట్టేసి రెడీ చేస్తూ ఉంటే శ్రద్ధగా గమనిస్తూ ఉంది అనిక. న్యాచురల్ మేకప్తో తన అందానికి ఇంకాస్త మెరుగులు దిద్ది నగలు అలంకరించేసి జడలో పువ్వులు పెట్టేసి తనని పైనుండి కింద వరకు ఒకసారి చూసింది ఈశాన్వి. పర్ఫెక్ట్, సూపర్గా ఉన్నావక్క, నా దిష్టి తగిలేలా ఉంది అంటూ తనకి దిష్టి చుక్క పెట్టి చూసుకో ఒకసారి అంది మిర్రర్లో నుండి తనని చూస్తూ. నిలువుటద్దంలో తనని తాను చూసుకున్న భూమి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. తనకి తానే కొత్తగా మరింత అందంగా కనిపిస్తుంది. వావక్క, సూపర్గా ఉన్నావు, బావ ఫ్లాట్ అయిపోతాడు చూడు అనిక మాటలకు నవ్వేసింది భూమి. కాసేపు రిలాక్స్ అవ్వక్క, నేను కిందకి వెళ్తున్నా రానిక. ఈషు బయటికి నడవగా తనతో పాటు కదిలింది అనిక. చైర్లో రిలాక్సింగ్గా కూర్చున్న భూమి డోర్ అలికిడికి తల తిప్పి చూస్తే ఆనంద్. రెడీ అయిపోయావా అంటూ దగ్గరకొచ్చిన ఆనంద్ తనని చూసి స్టన్ అయిపోయాడు. అతని కళ్ళు ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా మెరిసిపోయాయి. ఆ కళ్ళలో వెలుగును చూసి సిగ్గుతో మురిసిపోతూ మెల్లిగా లేచి నిలబడింది భూమి. తనని అపాద మస్తకం చూస్తున్నాయి అతని కళ్ళు. నెమలిపించిన రంగు బార్డర్, పాలపిట్ట కలర్ పట్టు చీరలో బంగారు నగలతో సింపుల్ మేకప్తో ఎంతో అందంగా నిండుగా మహాలక్ష్మిలా మెరిసిపోతున్న భూమికి ప్రెగ్నెన్సీ గ్లో మరింత అందాన్ని తెచ్చింది. వావ్ అనుకోకుండా ఉండలేకపోయాడు అనంత్. చాలా బాగున్నావు, ప్రేమ నిండిన కళ్ళతో మైమర్చిపోయి చూస్తూ చిక్కడి చిరునవ్వు చిందిస్తూ చెప్పాడు ఆమెను దగ్గరికి తీసుకుంటూ. ఎవరు పొగిడినా పొగడకుండా భర్త పొగిడితే ఆనందమే వేరు భార్యకి. భూమి మనసు మురిసిపోయింది. పేదాలపై అందమైన చిరునవ్వు చేరింది. వెళ్దామా అంటూ ఆమెకు చెయ్యి అందించాడు అనంత్. చిన్నగా తలాడిస్తూ అతడి చేతిలో చెయ్యి వేసి బయటకు కదిలింది భూమి. అతిథులు, బంధువులతో ఇల్లు కలకలలాడిపోతుంది. సీమంతానికి కనీ విని ఎరగని రీతిలో ఘనంగా ఏర్పాట్లు చేసింది భువనేశ్వరి. బంతి, లిల్లీ, గులాబీ కలిసిన తోరణాలతో బ్రహ్మాండంగా అలంకరించిన బ్యాక్గ్రౌండ్ ముందు
కొడుకు కోడలు ఆసీనులవ్వడానికి వెండి సింహాసనాలు, వెండి పల్లాలలో నిండిన తీరొక్క పలహారాలు, పండ్లు, స్వీట్లు, గాజులు, చుట్టూ దేదీప్యమానంగా వెలుగులీనుతున్న ఐదంతరాల దీపపు కుందులతో ఉన్న ఘనమైన ఏర్పాట్లను చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేవు. అబ్బురంగా చూస్తూ అనంతో పాటు అడుగులు వేసింది భూమి. చూడ ముచ్చటగా ఉన్న కొడుకు కోడల్ని అపురూపంగా చూస్తూ దగ్గరకొచ్చిన భువనేశ్వరి ఇద్దరి చుట్టూ చేతులు తిప్పి మెటుకలు విరిచి కోడల్ని ప్రేమగా సింహాసనంపై కూర్చోబెట్టి మురిసిపోయింది. ఆనంద్ ఆమె పక్కన ఆసీనుడయ్యాడు. తమ పెళ్లి తరువాత ప్రేమ నిండిన మనసులతో ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న మొదటి శుభకార్యం ఇది. ఆ సంతోషమంతా భూమి మొహంలో కనిపిస్తుంటే తన సంతోషాన్ని చూస్తున్న అనంత్ మనసు సంతోషంతో నిండిపోయింది. సీమంత కార్యక్రమం సులోచన చేతుల మీదుగా మొదలైంది. కూతురి చెంపలకు చేతులకు పసుపు రాసి చేతులకు గాజులు తొడిగి అక్షింతలు వేసి ఆశీర్వదించింది. తర్వాత అత్తగారు లక్ష్మీ పార్వతి, అమృత, ఈశాన్వి, ఆ తర్వాత ముత్తైదులందరూ ఒక్కొక్కరుగా వచ్చి భూమికి పసుపు రాసి గాజులు తొడిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని వారి అమూల్యమైన ఆశీర్వాదాలు అందించారు. ఆనంద్ శ్రీమతి చేతులకు ప్రేమగా గాజులు అలంకరించి అక్షింతలతో దీవించి మురిసిపోయాడు. ఆ తరువాత ముత్తైదువులు అందరూ ఇద్దరికి పలహారాలతో పండ్లతో ఒడి నింపుతున్నారు. ఆ మధురమైన మూమెంట్స్ని తమ కెమెరాల్లో బంధిస్తున్నారు కెమెరామ్యాన్స్. ఇషుతో పాటు నిలబడి వాళ్ళ వైపే చిరునవ్వుతో చూస్తున్న అదర్ అన్నయ్య వదినల స్థానంలో తనని ఇషుని ఊహించుకుని మురిసిపోతూ ఇషు వైపు చూశాడు. ఏంటన్నట్టుగా కళ్ళెగరేసింది ఇషు. ఏం లేదు అన్నట్టుగా ముద్దుగా కళ్ళు మూసి తెరిచి భూమి వాళ్ళ వైపు తిరిగాడు. తన ఊహని చెప్పి ఇషు మనసుపై ప్రెషర్ పెట్టడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అదో వైపు చూసి చిన్నగా నవ్వుకుంది ఇషు. అతను చెప్పకపోయినా తన మనసు ఆమెకు తెలుస్తుంది. శ్రీమతి చూపులు గుచ్చుతుంటే తన వైపుకు తిరిగి కళ్ళెగిరేశాడు అదవ్. తను అదవ్లాగి ముద్దుగా కళ్ళు మూసి తెరవడంతో నవ్వుకుంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఓయ్ అందరిలో ఏంటి? ముద్దుగా వారిస్తూ అతనికి దూరం జరిగి నిలబడింది. సీమంతం ముగిసి దేవుడి దగ్గర జంటగా ఆశీర్వాదం తీసుకున్నారు భూమి, ఆనంద్. అమ్మ ఒడిలో చిన్న పాప కూర్చుని ఉన్నట్టు ఉన్న వెండి ప్రతిమను తాంబూలంతో పాటు చేర్చి రిటర్న్ గిఫ్ట్గా భూమి చేత అతిథి బంధువులందరికీ అందించింది భువనేశ్వరి. అన్నయ్య, వదిన, కొన్ని స్పెషల్ స్టిల్స్ ప్లీజ్. కెమెరామాన్తో పాటు వచ్చాడు అదవ్. నవ్వుతూ భూమి వైపు చూశాడు ఆనంద్ సిగ్గుపడుతూ చూస్తూ. అందరూ ఉన్నారు కదా అంది మెల్లిగా. ఏం కాదు, ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావుగా, మంచి మెమొరీస్గా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే అండి, బుద్ధిగా తలాడించింది. అదవ్ ఇషు స్టిల్ ఇచ్చి చూపిస్తుంటే ఇద్దరూ వాళ్ళలా స్టిల్స్ ఇస్తున్నారు. భూమి భుజం చుట్టూ చేయి వేసి ఒకటి, ఇద్దరు చేతులు పట్టుకొని ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ మరొకటి, బేబీ బంపై ఇద్దరి చేతులతో లవ్ షేప్ చూపిస్తూ మరొకటి, ఇలా డిఫరెంట్ స్టిల్స్తో బ్యూటిఫుల్ పిక్స్ తీశాక భోజనాలు చేయడానికి కదిలారు అందరూ. భోజనాలు ముగిశాయి. గెస్ట్లందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు. సాయంత్రం వరకు భూమి పుట్టింటి వాళ్ళు, అమృత వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఫ్యామిలీ అందరూ మాట్లాడుకుంటూ కూర్చోగా అనంత్తో పాటు తమ రూమ్లోకి వెళ్ళిన భూమి సంతోషం నిండిన హృదయంతో హాయిగా బెడ్పై నడుం వాల్చింది. పసుపు కుంకుమలతో చేతుల నిండా గాజులతో నిండుగా ఉన్న భూమి రూపాన్ని కళ్ళ నిండుగా చూసుకుని రెస్ట్ తీసుకో అని చెప్పి ఆమె నుదుటిన ముద్దిచ్చి బేబీ బమ్ ప్రేమగా తడిమి ఆనంద్ బయటికి వెళ్ళగా మురిసిపోతూ తనలో తాను నవ్వుకుని హ్యాపీగా నిద్రకు ఉపక్రమించింది భూమి. మరుసటి రోజు ప్రేమ్ పూజల పెళ్లి పనులు మొదలయ్యాయి. మరుసటి రోజు ఉదయం పూజ ఇంట్లోనే పెళ్లి ఉండడంతో సాయంత్రం వరకు తన ఇంటికి చేరుకొని పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు అదవ్, ఇషు. ఒక్కగానొక కూతురి పెళ్లికి ఉన్నంతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాడు భాస్కర్. మార్నింగ్ విష్ణువర్ధన్ ఫ్యామిలీని తీసుకుని వచ్చేయగా వాళ్ళతో పాటు సామ్రాట్, అనిక వాళ్ళు కూడా వచ్చేశారు. ఆఫీస్ స్టాఫ్తో పాటు తమ కాలేజ్ వాళ్ళంతా వచ్చేయడంతో సందడి సందడిగా మారింది అక్కడి వాతావరణం. పెళ్లి కార్యక్రమం మొదలైంది. పెళ్లి బట్టల్లో చూడముచ్చటగా కన్నుల పండుగగా వెలిగిపోతున్న ఆ కొత్త జంటను చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేవు.
తల్లిదండ్రుల ఆనంద బాష్పాల మధ్య, ఫ్రెండ్స్ అందరి కోలాహలం మధ్య, మేళ తాళాల మధ్య, అతిథి బంధువుల సమక్షంలో అగ్ని సాక్షిగా పూజ మెడలో 3 ముళ్ళు వేసి తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చిన ప్రేమ పూజ నుదుటిన ప్రేమగా చుమ్మించగా భావోద్వేగ నిండిన హృదయంతో ఆనంద బాష్పాలతో మంగళ సూత్రాలను కళ్ళకద్దుకుంది పూజ. అదవ్ ఇషు అమితమైన సంతోషంతో నవ్వుతూ చూస్తూ అక్షింతలు వేశారు. కుటుంబ సభ్యులు బంధువులు అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించగా చేతులు జోడించి నమస్కరించారు. ప్రేమ్ పూజ మాటల్లో వర్ణించలేని ఆనందం వారి హృదయాల్లో నిండగా ఆనంద బాష్పాలు నిండాయి వారి కళ్ళలో. శుభమంటూ నూరేళ్లు చల్లగా జీవించమని పైనుండి దేవాది దేవుళ్ళు దీవించారు. ఆ తరువాత ఏం జరగబోతుంది? ప్రేమ్ పూజల కొత్త ప్రయాణం ఎలా సాగబోతుంది? వారి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అన్ని జంటల మధ్య ఎలాంటి క్యూట్ మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.